తీసుకుంటా. నేనే సీఎం అని రాసివ్వండి. ఆయన సీఎం అవ్వాలనిగా వాపస్ తీసుకోమంటాడు. అయితే నేను వాడికి ఆయా పనులు చేయాలా? నా బ్రతుకంతా ఈ సీఎం సీటు కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఒక మామూలు కార్యకర్తగా మొదలు పెట్టాను. రాష్ట్రంలో చిట్ట చివరి కార్నర్ దాకెళ్లి పనులు చేశాను. పార్టీని నిలబెట్టాను. ముందు కొట్టుకున్నాను. ఎంపీటీసీ, ఇజెడ్పీటీసీ, మేయర్, ఎమ్మెల్యే, మినిస్టర్ ఇలా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి కాలరిగలా పరిగెడుతూ ఇక్కడ దాకొచ్చాను. ఈయన గారు మాత్రం హెలికాప్టర్ లో వచ్చి డైరెక్ట్ గా సీఎం సీట్ లో ల్యాండ్ అయిపోతారా? అలాగే నాకు ఒక లాలీపాప్ కొనివ్వండి, నోట్లో పెట్టుకొని చిక్కుతూ పోతా. నేను వాపస్ తీసుకోను. మా నాన్నే కాదు, నేను సచ్చినా నిన్ను సీఎం కానివ్వను. వాడి పేరేంటి? నీ ప్రాణం పోయే టైంలో కూడా నా ప్రాణం పోకుండా కరెక్ట్ గా షూట్ చేశావంటే అది ఏ హాస్పిటల్ ఎవరితో చేయిస్తున్నానని తెలుసుకోవడానికే కదా. ఒక జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు, అదే నేచర్. అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు. చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని, పావుకి విషాన్ని, తేలికి కొంటని ఎందుకు సృష్టించాడు? కానీ ఆ కొమ్ముల్ని, విషాన్ని మనుషులకి ఇవ్వలేదుగా. మెదడు, మనిషికి మెదడుంది కదా. బలవంతుడే బతకగలడు. బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం. జింకని చంపితే శిక్ష, మేకని చంపితే శిక్ష లేదు. జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం మేకలు తప్ప? ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు. వాళ్ళని చంపితే తప్పేంటి? ఆ కుర్రాడికి భయం చెప్పి వదిలేయండి. వదిలేయాలా? ఎవరిని వదిలేయాలి, ఎందుకు వదిలేయాలి? నీకంతా చూసింది నీకు అర్థం అవుతుందా? ఆడు తిని తీసుకొని రూమ్ లోకి వెళ్ళాడు. నీకు తెలుస్తుందా? ఆడెవడో ఆఫ్టర్ ఆల్ వాచ్మాన్ గారి కొడుకు. వదిలేయాలా? వదిలేస్తే రేపు పొద్దున అందరూ బయట నిలబడతారు. మీ ఇంట్లో అమ్మాయిలు వస్తారంట కదా అని పంపిస్తావా? ఏమైనా చేసుకోండి, నా కూతుర్ని మాత్రం కోర్టుకి, పోలీస్ స్టేషన్ కి పంపించను. అవసరమైతే చదువు అనిపించి ఇంట్లో కూర్చోబెడతాను తప్ప ఎక్కడికి పంపించను. కూతురు తప్పు చేస్తే తల్లి కాపు కాస్తానమాట. ఏడు మాయా, ఏడు సంబరం చూస్తున్నావు? ఏడు చేద్దాం. ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కాంది డబ్బు ఒక్కటేరా. ఎందుకు కాక నీకు డబ్బు అంతే అంత ఇస్తాము? డబ్బుతో ఎవడు కొనలేడు, సంపాదించాల్సిందే. ఆ కొడుకులు ఎట్లా సంపాదించారు చూడండి రా. మన కొంపలు చూడండి, ఆ జూబ్లిట్స్ కొంపలు చూడండి, ఈ ఎర్ర బొక్కలు చూడండి, ఆ ఎల్ఈడి బల్బులు చూడండి. తెల్లారు లేస్తే మన కిటికీలు తీస్తే వాళ్ళు కనపడతారు, కానీ మనం ఏడ కనపడతామని వాళ్ళు కిటికీలు మూస్తారు. రొట్టె తప్ప పిజ్జా తెలీదు, పప్పు తప్ప పబ్బు తెలీదు. ఊరు నుండి ఎవరన్నా ఫోన్ చేస్తే పేరుకే హైదరాబాద్ లో ఉన్నాం. ఏడున్నాం హైదరాబాద్ లో? ఇక్కడ పలిసినోడికి మనకి బస్ స్టాండ్ ఒకటే, రైల్వే స్టేషన్ ఒకటే, కానీ బతుకులే వేర్రా.